వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. జీవితంలో ఎప్పుడూ కూడా పైకి రావాలి అంటే ఈ పని చెయ్యాలి అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అసలు ఏంటా పని, పైకి వచ్చిన తర్వాత ఇంకేం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏం లేదండి, జీవితంలో ఎవరైనా కానీ బాగుపడాలి, పైకి రావాలి, ఒక మంచి పేరు ప్రతిష్టలు అనేవి తెచ్చుకోవాలి అని దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పని చేసి తీరాలి. అదేంటి అంటే చెవులు మూసుకోవాలి. అంటే మీరు అనుకోవచ్చు, అదేంటి జీవితంలో పైకి రావడానికి చెవులు మూసుకోవడానికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఏం లేదండి, మనం జీవితంలో ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎవరు ఏదన్నా పట్టించుకోకుండా ఉండాలి అనే దాన్నే ఈ చెవులు మూసుకోవాలి అన్నట్టుగా చెప్పడం అన్నమాట. అంటే నువ్వు ఎదుగుతూ ఉన్న సందర్భంలో నిన్ను కిందకి లాగాలని చూసే వాళ్ళు ఉంటారు. నువ్వు అసలు పైకి రావు, నువ్వు ఎదగలేవు, నువ్వు అక్కడే ఉంటావు అని చెప్పేసి నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు, ప్రతి నిమిషం కూడా ఎంకరేజ్మెంట్ లేకుండా నిన్ను చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. రకరకాల మనుషులు చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే అలాంటి వాళ్ళందరి మాటలు పట్టించుకొని నువ్వు ఆలోచించడం మొదలెట్టావో నీ ఎదుగుదల అక్కడితోనే ఆగిపోతుంది అనమాట. కాబట్టి ఎదగాలి అని దృఢ సంకల్పం నీకున్నప్పుడు చెవులు మూసుకోవాలి. అంటే చుట్టూ ఏం జరుగుతున్నా, ఎవరేం మాట్లాడినా కానీ నాకు వినపడట్లేదు అని ఒక చెవిటి వాడిలాగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే అవి నీ మైండ్లోకి వెళ్లకుండా నువ్వేం చేయాలి, ఏ సంకల్పం నీ మైండ్లో ఉంది, దేనికోసం నువ్వు ఇంతగా కృషి చేస్తున్నావు అనే దాని మీదే నీ కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. ఇకపోతే నిజంగానే ఒక చెవిటి వాడిలాగా నిజంగానే చెవులు మూసుకుని నువ్వెవరివి పట్టించుకోకుండా బాగా ఉన్నత స్థాయిలోకి వెళ్లిపోయావు. నీదేదైతే గోల్ ఉందో ఆ గోల్ని నువ్వు రీచ్ అయ్యావు. మరి అప్పుడేం చేయాలి? ఖచ్చితంగా నువ్వు ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి. అంటే నేనే ఎదిగాను అన్న అహంకారానికి నువ్వు లోను కాకుండా నోరు ఎలా అంటే అలా యూజ్ చేసి నీకన్నా తక్కువ వాళ్ళని, నీకన్నా తక్కువ స్థాయి వాళ్ళని కానీ, లేదంటే నీలాగా ఇప్పుడు ఎవరైతే కష్టపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళని చూసి నువ్వు 10 మాటలు మాట్లాడటం, ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు అనమాట. అప్పుడు నువ్వు నోరు మూసుకోవాలి. ఎంత తక్కువ మాట్లాడతా, ఎంత పద్ధతిగా, ఎంత వినమ్రంగా నువ్వు నీ హుందాతనం చూపిస్తావో అంత బాగా నువ్వు ఎదిగినా ఒదిగి ఉన్నావు అన్న సామెతలాగా బతకగలుగుతావు అనమాట. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఎదిగేటప్పుడు ఏమీ వినపడకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఏ విధంగా అయితే ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్న సంకల్పంతో ఉంటావో అలాగే ఎదిగిన తర్వాత కూడా అంతే నిబద్ధతతో, అంతే క్రమశిక్షణతో, ఒంతికగా, పొద్దికగా, హుందాగా బతకటానికి కూడా మన వంతు మనం కృషి చేయాలి. ఇక ఎదిగిపోయాము, మనకంటూ ఏమి అడ్డంకులు లేవు అని చెప్పేసి మన ఇష్టారాజ్యంగా ఏదంటే అది మాట్లాడటము, ఎలా అంటే అలా ప్రవర్తించటం అనేది సమంజసంగా ఉండదు. అది నువ్వు ఎంత ఉన్నతంగా ఉన్నా గానీ నీ స్థాయిని దిగజార్చిద్దనమాట. కాబట్టి అందరూ ఎంత ఒదిగినా ఒదిగి ఉండండి. ఎదిగేటప్పుడు ఏవి పట్టించుకోకుండా ఎదగాలన్న గోల్నే మీ మైండ్లో పెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.